ఈ ఫ్రైడే ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒక 2 మంచి మూవీస్ రిలీజ్ అయినాయి. అవి 23 అండ్ 11. ఈ 2 కూడా టైటిల్స్ చూస్తే నంబర్స్‌లో ఉండటం కూడా కోయిన్సిడెన్సే. బట్ ఈ 2 కూడా కంటెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్ కంటెంట్‌ని డెలివరీ చేసినాయి. ముందుగా 23 సినిమా విషయానికొస్తే, ఈ సినిమా ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ నుంచి చిలకలూరిపేటలో జరిగిన బస్ దహనం అప్పుడు ఎంత సంచలనంగా మారిందో, ఒక 23 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనని బేస్ చేసుకొని, అలాగే చుండూరు గొడవలు, ఫిల్మ్ నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్టు, ఈ 3 ఇన్సిడెంట్లో న్యాయం ఎలా జరిగింది, ఈ 3 ఇన్సిడెంట్లో ఎవరైతే ఈ దోషులు ఉన్నారో, ఎవరైతే ఇలాంటి మారణ హోమాలకు పాల్పడ్డారో వాళ్ళకి న్యాయం ఎలా డెలివరీ అయింది, వీళ్ళ అందరికీ న్యాయం సమానంగా జరిగిందా లేదా అనే మెయిన్ ఇతివృత్తంతో సాగింది. ముఖ్యంగా ఈ బేస్ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని అడ్డుపెట్టుకొని, న్యాయ వ్యవస్థలో ఉన్న లేకపోతే కొన్ని చట్టాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని, కొంతమంది మారణహోమం చేసిన వాళ్ళు, కావాలని ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నారు. అలాగే అన్ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఒక ప్రమాదవశాత్తు వాళ్ళు చేసింది తప్పే, 100% తప్పే. వాళ్ళ చేసిన తప్పని ఎవరూ సమర్థించట్లా. కానీ వాళ్ళు ఆ పని చేయటానికి వెనక ఉన్న ఉద్దేశం గమనిస్తే, మిగిలిన 2 ఇన్సిడెంట్స్తో పోలిస్తే ఆ ఇన్సిడెంట్లో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 3 పాయింట్లని బేస్ చేసుకొని రాజ్ ఒక అద్భుతమైన సినిమాని నిర్మించాడు. ముందుగా మల్లేశం, మెట్రో 8 AM అంటే ఒక సెన్సిబుల్ స్టోరీస్తో ఇంతకుముందు ఒక మంచి దర్శకుడిగా పేరు పొందిన రాజ్, ఇప్పుడు కొత్త వాళ్ళు తేజ, తన్మయి ఇలాంటి వాళ్ళతో మళ్ళీ అదే ప్రయత్నం. మల్లేశం అప్పుడు అనన్య, ప్రియదర్శి ఎలాగా సర్ప్రైజ్ ఎలిమెంట్స్గా మారారో, ఈ సినిమాలో కూడా తేజ అండ్ తన్మయి అంతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్గా మారాయి. ఒక బరువైన పాత్రలని కొత్త వాళ్ళకి అప్పగించడంలో దర్శకుడికి ఉన్న తెగువ తెలుస్తుంది. వాళ్ళ ఆ పాత్రలకి చాలా న్యాయం చేశారు, కొత్త వాళ్ళు అయినప్పటికీ. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్ బేస్డ్ అయినప్పటికీ కూడా ఒక జీవితం ఇందులో కనిపిస్తుంది. అంటే చాలా వేరియేషన్స్లో, చాలా టైం లైన్స్లో హీరో హీరోయిన్స్ కనిపిస్తారు. అన్ని టైం లైన్స్లోనూ వాళ్ళ భావోద్వేగాలు మారాయి, వాళ్ళ నటన మారింది, వాళ్ళు పరిణితి చెందిన మనుషుల్లా మారారు. ముఖ్యంగా తన్మయి నిజంగా సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అనుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆ అమ్మాయి బయట ఉండి ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల తాలూకు వాళ్ళు చేసిన పనికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కానీ ఎంత సమాజంలో ఇబ్బంది పడతారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఫస్ట్ మూవీ అయినా సరే చాలా బాగా చేసింది. ఆ ఎమోషన్స్ని చాలా సహజంగా ఆమెలో పలికాయి. ఏడుపు సన్నివేశాల్లో కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇంకా తేజ విషయానికి వస్తే, కొత్త అతనైనా సరే ఏమాత్రం జీవితం పట్ల బాధ్యత లేకుండా, అంటే ఏదో చిన్న ఇడ్లీ సెంటర్ పెట్టుకొని సెట్ అవుదాం అనుకున్న కుర్రాడు అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్కి కారణమయ్యి అక్కడి నుంచి జైలుకి వెళ్ళి, జైల్లో రియలైజేషన్ మొదలవటానికి ఎలా దోహదపడ్డాడు. అంటే చాలా సాటి ఖైదీలకు కూడా అతను ఒక రియలైజేషన్ పాయింట్ తీసుకురావడానికి ఎలా కారణమయ్యాడు. ముఖ్యంగా జైల్స్ రిఫర్మేషన్, అంటే జైలుని పునరుద్ధరించాలి. ఒక నేరస్తుడు జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను బయటకు వచ్చేటప్పుడు అదే నేర స్వభావంతో బయటకు వస్తే ఇక జైళ్ళు ఏం చేస్తున్నట్టు. జైళ్ళు అంటే సమాజానికి మంచి చేయాలి. అంటే ఎలా అంటే దోషుల్ని, నేర ప్రవృత్తి గల వాళ్ళని జైలులో ఉంచుతారు. కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ప్రవృత్తి ఏమైనా మారుతుందా అనేది చెక్ చేసుకోమనే ఒక పాయింట్ ఈ ఈ సినిమా ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఒక ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే న్యాయం అందరికీ సమానంగా పనిచేస్తుందా, న్యాయస్థానాల్లో శిక్షలు పడే వాళ్ళందరూ లేకపోతే సత్ప్రవర్తనతో బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా నిజంగా సత్ప్రవర్తనతోనే బయటకు వస్తున్నారా అనే ప్రశ్నలను లేవనెత్తడం జరిగింది. ఇంత సీరియస్ టాపిక్లో కూడా ఈ సినిమా చాలా హృదయంగా ఉంది, ఎంగేజింగ్గా ఉంది. ఎక్కడా కూడా మనం క్యారెక్టర్స్ నుంచి ఏవే అవ్వం. వాళ్ళు కొత్త వాళ్ళు అవటం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 minutes మనం వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుందో, కానీ ఒక్కసారి వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్తో మనం కనెక్ట్ అవుతాము. చివరికి వచ్చేసరికల్లా ఒక గుండెలు బరువెత్తాయి. ఇప్పటివరకు మనం తాగుబోతు రమేష్ని చాలా క్యారెక్టర్స్లో చూసాం, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇక తాగుబోతు అనే ట్యాగ్ లైన్ అతనికి తీసే
తీసేసి మంచి నటుడు అనే ట్యాగ్లైన్ ఇవ్వచ్చు, అంత బాగా పెర్ఫామ్ చేశారు. కొత్త వాళ్ళు చాలామంది చేశారు. అందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ మెయిన్ స్కోర్ చేస్తే చరణ్ క్యారెక్టర్ చాలా బాగుంది, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. చాలా పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు వీళ్ళు. వీళ్ళ ప్రయాణం 23తో స్టార్ట్ అవటం నిజంగా వీళ్ళ అదృష్టం. వీళ్ళందరికీ ఒక మంచి కథని, మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చి, ఒక మంచి టాపిక్ని తీసుకొని ఈ కథని చాలా హృదయంగా మలిచిన రాజుకు మాత్రం అభినందనలు చెప్పాలి.